ఇవాళ కాన్వర్సేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి. సీరాలో సందమామ ఎవ్వరమ్మ ఆ గుమ్మ సీతమ్మ నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో ఎంత చేసినా మళ్ళీ 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీర్. ఇప్పుడు ఈ పాటలన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది ఆ టైంలో? ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే. మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అందరూ తెలుగువారి చేత పాడిస్తుంటే మరి ఆదరించట్లేదు. మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవరు చిన్నప్పటి నుంచి ఇటు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ముందు ఐఐటి కొట్టు, లేకపోతే మెడిసిన్ కొట్టు. ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది, ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళ టీవీలో ఓదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య. మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి. ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు. విలువలు తగ్గిపోతున్నాయండి. సరే, ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి. పాటకి 5 లక్షలు 6 లక్షలు 12 లక్షలు తీసుకుంటున్న గాయకులు ఉన్నారు. 40 లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు. అది వైట్ ఎంతో తెలీదు, బ్లాక్ ఎంతో మనకు తెలియదు. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంటున్న అనంత్ శ్రీరామ్ కి ఐ డ్రీమ్ అందిస్తోంది కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్. ఇవాళ కాన్వర్జేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది. నాకు చాలా ఇష్టమైన, మా అందరికీ యాక్చువల్లీ చాలా ఇష్టమైన గేయ రచయిత అనంత్ శ్రీరామ్. ఇంత స్ట్రైట్గా పాయింట్కి ఎందుకు వచ్చానంటే, అనంత్ గారి గురించి చెప్పాలంటే తనకు మాట ఎంత ప్రధానమో తన ధారలో పాట కూడా అంత ప్రధానం. కాబట్టి తను రాసే అందమైన పొందుపరిచే మాటలకి ట్యూన్ కూడా అలాగే అల్లి చెప్పేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా సందర్భాల్లో. ఇది నేను స్వయంగా చూశాను. సో అనంత్ శ్రీరామ్ గారి 2 దశాబ్దాల జర్నీలో ఎన్నెన్నెన్నో హిట్ పాటలు రాసిన విషయం తెలుసు. కానీ విశ్లేషణ, వివేకం, విచక్షణ అన్నీ ఉండే తన పాటల ప్రయాణం ఎటువైపో మరొక్కసారి వాళ్ళ తట్టి లేపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని చూసి నాకు కూడా మంచి మంచి పదాలు వచ్చేస్తున్నాయి. పొంగి పొరుతుంది కవిత్వం. ఎలా ఉన్నారు అనంత్ గారు? బాగున్నానండి. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఎందుకో చెప్పనా, తాను నేను అని నా ఆల్ టైమ్ ఫేవరెట్, అంతకంటే ఫేవరెట్ పాట మళ్ళీ రాదని కూడా నేను డిసైడ్ అయిపోయాను. అవును, లేకపోతే నా హాలర్ ట్యూన్ మారేది కదా. అంతేగా, మీకు కూడా అంతేనా? నా కాలర్ ట్యూన్ 2016 నుంచి అదే. ఎప్పుడైనా దాన్ని దాటి రాద్దాం అనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను, విఫలమవుతున్నాను, మళ్ళీ ప్రయత్నిస్తాను. నాకు ఈ పాటతో పాటు మీరు రాసిన పాటలన్నీ కూడా అర్థవంతంగా అర్థమయ్యేలా ఉంటాయి. అర్థవంతంగా లేకపోతే పాటకి సార్థకత లేనట్టే. మీకు సంగీతంతో పరిచయం ఎలా వచ్చిందో అనంత్ గారు? రంగస్థలం మీద. అంటే చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు అవి చిన్నపిల్లలుగా ఉండగానే వేస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు వేస్తూ ఉండేవాళ్ళు. హార్మోనీ వాయిద్యకారులు వాయిస్తున్నప్పుడు ఇది ఈ రాగం, అది ఈ రాగం అని మా నాన్నగారు చెప్తా ఉంటే ఆయనకు కూడా అలాగే వచ్చింది. ఆయన గురువు ఎవరు లేరు. ఆయన కూడా పద్యాలు రాగాల్లో కట్టి పాడుతూ ఉంటారు అన్నమాట. అలా అబ్జర్వేషన్ మీద కొద్దిగా 30 రాగాలు తెలుసు. అంటే మరి 30 రాగాలు తెలుసా? లైన్గా ఒక్కోటి అనుకుందాం. ఊరికే ఏ రాగాలు తెలుసు చెప్పండి. చాలా ఈజీగా చెప్పచ్చు. ముందు శంకరాభరణం తీసుకున్నాను, వైట్లు మొత్తం. శంకరాభరణం తీసుకున్న తర్వాత శంకరాభరణం నుంచి మోహన, సరిగా పదస, హంసధ్వని, సరిగా పనిస, శుద్ధ సావేరి, సరిమ పదస. అబ్బబ్బబ్బబ్బా, నాకు తెలిసిన రాగాలు మీకు తెలుసు. ఇది సగమదని నీలాంబర, శంకరాభరణం హిందోళం పాడుతున్నారు. హిందోళం చిన్నగా, శంకరాభరణమే చూస్తున్నాం మనం ఇప్పుడు మొత్తం వైట్.
స సగ కాదు సగప ధనిస ఒకటి ఉంది, వలజి సగ పదని సా చిన్నది, సాని ద పగ సా. వలజ, కళావతి. ఆ, అలా ఇందులో గా మారితే మోహన్లో గా మారితే శివరంజని, సరిగ పద సా సద పగరి సా. శంకరాభరణంలోనే మా మారితే కళ్యాణి. అబ్బో మీరు అసలు మొత్తం విద్వాంసులు అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి మీరు. ఈ 30 తెలిస్తే విద్వాంసులు ఎలా అవుతారు? ఉన్నాయి 72 మేళకర్తలు, మళ్ళీ దానిలోంచి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకుంటే వందల వేల రకాలు. అయితే మంచి పరిజ్ఞానం ఉన్నట్టే అనంత్ గారు. సో పాటతో మీ ప్రయాణం అలా మొదలైందనమాట. అయితే రంగస్థలం నుంచి రంగస్థలం నుంచి మొదలైంది. అంటే నాటకాలు వేస్తున్నప్పుడు పద్యాలు పాడుతున్నాం, డైలాగులు చెప్తున్నాం. ఈ రెండిట్లో పద్యం బాగున్నా చప్పట్లు కొడతారు, లేకపోతే ఏదైనా డైలాగ్ బాగున్నా చప్పట్లు కొడతారు. కానీ ఆ ఆర్టిస్ట్ కాదు కదా చెప్పేది, ఆ డైలాగ్ ఇచ్చింది ఆ రచయిత, ఆ పద్యం ఇచ్చింది ఆ రచయిత కదా అని నటన కన్నా రచన మీద ఎక్కువ మక్కువ వచ్చింది. ఆ రచనలో చూస్తే డైలాగ్ ఏమో దాంట్లో అంత కవితాత్మకత ఉండదు, పద్యంలో ఉంటుంది కానీ ఎక్కువ మందికి అర్థం అవ్వదు. ఈ రెండిటికి మధ్య ఏంటి ప్రక్రియ, మాటకి పద్యానికి మధ్య ప్రక్రియ పాట అని అనిపించి దాని మీదకి మొగ్గు చూపాను. మీరు రాసిన అందమైన పాటలు చాలా అందంగా గాయని గాయకులు పాడుతూ వచ్చారు కదా. మీ పాటని మీకు ఇష్టం వచ్చినట్టు పాడిన గాయకులు అందమైన గాయని గాయకులు అంటే అందమైన గొంతు అంటే గాయని గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదించి బెస్ట్ గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే చెప్పగలుగుతారా ఫలానా వాళ్ళని? ఎందుకంటే ఎవరికి కంఠం వాళ్ళ శ్రేయా ఘోషాల్ గారు ఇప్పటికి ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట మీ పాట వింటున్నావా? బాబా బాబా ఆ పాట అండి బాబోయ్, ఏంటండి ఏం పాట గుర్తు చేశారండి. ఆ ఫస్ట్ పార్ట్ వింటున్నావా వింటున్నావా ఎన్ని రకాలు వింటున్నావాలో ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఎన్నెన్ని ఉన్నాయో నాకు నేను చెప్పలేను. మీ పాట రెహమాన్ గారి సంగీతం. అది తమిళ్లో మన్నిప్పాయ అని వస్తుంది. అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం సారీ, థ్యాంక్స్, ప్లీజ్ ఇవి చెప్పితే కనుక ప్రేమ అవ్వదు, వాటన్నిటికీ అతీతమైంది ప్రేమ అని చెప్పి తమిళ్లో మన్నిప్పాయని నేను తీసుకోలేదు. మళ్ళీ వింటున్నావా అనేదే నాకు అనిపించింది అనమాట. అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు, ఇందులో మన్నిప్పాయ ఎందుకు తీసుకోలేదని. మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండి, క్లైమాక్స్లో కలిసిపోతారు హీరో హీరోయిన్లు, సో హ్యాపీ ఎండింగ్. తమిళ్లోనేమో విడిపోతారు కాబట్టి ఇంక విడిపోతున్నాం కాబట్టి ఇంకా ప్రేమ లేదు కాబట్టి ఇంకా సారీ చెప్పేయచ్చు. ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి వింటున్నావాగా మార్చుకున్నాను. ఇంకా వింటున్నావా పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా మన్నిప్పాయే మన్నిప్పాయే అని వచ్చిందా? మన్నిప్పాయా మన్నిప్పాయా అని వస్తుంది. వింటున్నావా 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 విన్నావే వేళ అంటే ఈ మీటర్స్ అన్ని మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చి రాయించారండి ఈ పాట? పాట విన్నాను, పాట విని ట్యూన్ ఇమ్మన్నాను. ట్యూన్ వర్షన్ ఉంటుంది కదా, తననా తననా తననే తననా తరే నానే తననే నానా మన్నిప్పాయా మన్నిప్పాయా అని ఇచ్చారు ట్యూన్. ఆ ట్యూన్కి రాశాను. వన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం. అలాగా గోల్డెన్ జెమ్స్ అంటే బంగారు వజ్రాల. గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం. ఓకే, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నాకు ఇంతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకుందాం. కానీ